హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. ఎవరైనా సెకండ్ హ్యాండ్ ప్రీమియం వెహికల్ తీసుకోవాలని చూస్తుంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి లాస్ట్ వరకు. అయితే బైక్ యొక్క ప్రైస్ అండ్ ఇయర్ ఆఫ్ ది మోడల్ అయితే చెప్తా మీకు. ఈ వీడియోలో బైక్ ప్రైస్ అయితే ఫిక్స్ అయితే ఉండదు, స్లైట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే దీని మీద డైరెక్ట్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా, డైరెక్ట్ కాల్ చేసి అయితే మాట్లాడుకోవచ్చు. షోరూమ్ పేరు వచ్చేసి హరిహర అండ్ లొకేషన్ వచ్చేసి ఇది శుభోదయ కాలనీ, కూకట్పల్లి, నియర్ హనుమాన్ టెంపుల్. ఇది వచ్చేసి కేపీహెచ్పి మెట్రో స్టేషన్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది, అరౌండ్ 1 కిలోమీటర్ అయితే ఉంటుంది అనుకుంటా. వీళ్ళు చాలా ఇయర్స్ నుంచి అయితే బైక్స్ అయితే సేల్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇప్పుడు కొత్తగా అయితే ప్రీమియం సెగ్మెంట్ లో కూడా స్టార్ట్ చేస్తారు సేల్ చేయడం. ఇంక వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నా. స్కిప్ చేయకుండా అయితే చూడండి, లేకపోతే ప్రైసెస్ అయితే మిస్ అయిపోతారు. ఫస్ట్ వెహికల్ వచ్చేసి కావాసాకి నింజా 300. ఇది వచ్చేసి ప్రైస్ 2,50,000 అయితే చెప్తున్నారు. అండ్ మోడల్ వచ్చేసి 2022. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఒకవేళ మీరు కొనాలనుకుంటుంటే మెకానిక్ తీసుకొచ్చి అన్ని చెక్ చేసి అయితే తీసుకెళ్ళొచ్చు. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి BMW G310R. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1,90,000 అయితే చెప్తున్నారు. అండ్ మోడల్ వచ్చేసరికి 2021. కండిషన్ అయితే చూడడానికి అయితే బాగుంది. ఒకవేళ కొనాలనుకుంటుంటే మెకానిక్ తీసుకొని వచ్చి చూసి తీసుకెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి KTM Duke 250, 2,30,000 అయితే చెప్తున్నారు. మోడల్ వచ్చేసి 2025. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి KTM ADV 390 అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2,30,000 అయితే చెప్తున్నారు. అండ్ మోడల్ వచ్చేసరికి 2022. అండ్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అండ్ ప్రైస్ వచ్చేసరికి 1,60,000 అయితే చెప్తున్నారు. అండ్ మోడల్ వచ్చేసరికి 2016. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411 అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 1,65,000 అయితే చెప్తున్నారు. అండ్ ఇయర్ ఆఫ్ ది మోడల్ వచ్చేసరికి 2023. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్ 350. ఫస్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 2,40,000 అయితే చెప్తున్నారు. మోడల్ వచ్చేసరికి 2025. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ వచ్చేసి మీకు 2,10,000 అయితే చెప్తున్నారు. అండ్ మోడల్ వచ్చేసరికి 2023. అండ్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 2,40,000 అయితే చెప్తున్నారు. అండ్ ఇయర్ ఆఫ్ ది మోడల్ వచ్చేసరికి 2019. అండ్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 350 అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 1,30,000 అయితే చెప్తున్నారు. అండ్ మోడల్ వచ్చేసరికి 2019. నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అనమాట. ఇక్కడైతే నాకు ప్రైజెస్ మిస్ మ్యాచ్ అయితే అయినాయి. డైరెక్ట్ కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు, స్క్రీన్ షాట్ అయితే పెట్టేసి వాళ్ళకు ప్రైస్ అయితే అడగవచ్చు అనమాట. ఇక్కడ ఒకటి నాకు మిస్ మ్యాచ్ అయితే అయినాయి. డైరెక్ట్ అయితే చెప్పలేను ఎంత ఉందో ప్రైజెస్ అయితే అన్ని. ఇది ఒక చిన్న రిక్వెస్ట్, ఒకవేళ అవసరం ఉంటే ఇక్కడ కనిపించే నెంబర్కి అయితే కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు. నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 అనమాట. సిల్వర్ కలర్ వచ్చేసరికి 1,45,000 అయితే చెప్తున్నారు. అండ్ మోడల్ వచ్చేసరికి 2022. అండ్ రెడ్ కలర్ వచ్చేసరికి 1,60,000 అయితే చెప్తున్నారు. అండ్ మోడల్ వచ్చేసరికి 2023. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జావా 42 అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 1,30,000 అయితే చెప్తున్నారు. అండ్ మోడల్ వచ్చేసరికి 2020. ఇదన్నమాట ప్రైజెస్ రిలేటెడ్ టు ప్రీమియం సెగ్మెంట్లో. అండ్ వీళ్ళ దగ్గర చాలా వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళ దగ్గర స్పాట్ ఫైనాన్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది.
అండ్ ఒకసారి మీరు తీసుకోవాలనుకుంటే కావాలంటే మీరు మెకానిక్ తీసుకొని వచ్చి చెక్ చేసి తీసుకెళ్ళచ్చు అని చెప్తున్నారు. సో ఈ వీడియోలో చూపించిన వెహికల్స్ ఏదైనా ప్రైస్ కనుక్కోవాలనుకుంటే మీరు డైరెక్ట్ కాల్ అయితే చేసి కనుక్కోవచ్చు అనమాట. స్క్రీన్ షాట్ అయితే తీసి పెడితే వాళ్ళు దాని గురించి అయితే మీకు చెప్తారు. సో ఇదన్నమాట ఈ వీడియో. సో ఏ వెహికల్ అయినా నేను ఏమైనా మిస్ చేసింటే ప్రైజెస్ గురించి డైరెక్ట్ అయితే కాల్ చేసి అయితే కనుక్కోండి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే చేస్తాను. సో మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై, రైడ్ సేఫ్.